అన్నమయ్య జిల్లా కేవీపల్లి వద్ద ఎర్రచందనం స్మగ్లర్లు కారు ఢీకొన్న ఘటనలో మరణించిన 32 సంవత్సరాల కానిస్టేబుల్ గణేష్ మృతికి శుక్రవారం టాస్క్ ఫోర్స్ అధికారులు సిబ్బంది ఘనంగా నివాళి అర్పించారు. తిరుపతి టాస్క్ ఫోర్స్ తో పాటు రైల్వే కోడూరు, కడప సబ్ డివిజన్ల నుంచి సిబ్బంది కపిలతీర్థం సమీపంలోని కార్యాలయంలో ఘనంగా పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఒక సమావేశ మందిరానికి గణేష్ పేరు పెడతామని, గణేష్ స్మారక సమావేశ మందిరంగా నామకరణం చేస్తామని తెలిపారు. సిబ్బందికి వ్యక్తిగత రక్షణకు తీసుకోవాల్సిన అంశాలపై వివిధ శాఖల నుంచి శిక్షణ ఇప్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గణేష్ కుటుంబానికి తగిన సహాయ సహకారాలను అందజేస్తామని అన్నారు. ఆర్థిక పరంగా ఆయనకు రావాల్సిన పరిహారాలను త్వరితగతిన అందజేయడానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. గణేష్ మరణానికి కారకులను పట్టుకుని వారికి శిక్ష పడేలా చేయడం ఆయనకు సమర్పించే నిజమైన నివాళి అవుతుందని తెలిపారు. డీఎస్పీ చెంచుబాబు మాట్లాడుతూ టాస్క్ ఫోర్స్ చరిత్రలో ఇలాంటి సంఘటన తొలిసారిగా జరిగిందని తెలిపారు. సిబ్బంది వ్యక్తిగత భద్రతకు కూడా ప్రాధాన్యతను ఇవ్వాలని తెలిపారు. పై అధికారుల సూచనలు, సలహాలు తీసుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు. గణేష్ కుటుంబానికి రావాల్సిన అన్ని ఆర్థిక వనరులను ఇప్పించడానికి వ్యక్తిగతంగా తాను కృషి చేస్తానని తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే ఎస్పీ స్పందించి 30 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడానికి చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ టాస్క్ ఫోర్స్ సిబ్బంది నుంచి గణేష్ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐలు శ్రీనివాస్, సురేష్ కుమార్, ఆర్ఐలు కృపానంద, చిరంజీవులు, ఏసీఎఫ్ శ్రీనివాస్, ఎఫ్ఆర్ఓ మురళీకృష్ణ, ఆర్ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. గణేష్ అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ పలువురు సహ ఉద్యోగులు కన్నీటి పర్యంతమయ్యారు. సంతాపం సూచకంగా 2 నిమిషాల పాటు మౌనం పాటించారు.